ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024కు పోలింగ్ ప్రక్రియ మొదలైంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ స్థానాలలో ఓటింగ్ షురూ అయింది. ఇటు తెలంగాణ పరిధిలోని 17 లోక్సభ స్థానాలకు కూడా పోలింగ్ మొదలైంది. రాష్ట్రంలోని అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 6:30 భారీ క్యూ లైన్లు కనిపించాయి. తీవ్రమైన ఎండల నేపథ్యంలో త్వరగా ఓటు వేయాలనే ఉద్దేశంతో చాలా మంది పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. మరోవైపు భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కాగా పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లను పూర్తి చేసింది. సమస్యాత్మక నియోజకవర్గాలలో ప్రత్యేక భద్రతా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని భవానీ ఫోన్ ఇన్ లో అందిస్తారు. భవానీ, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్ యూ లహరి. ముఖ్యంగా చూసినట్లయితే దేశవ్యాప్తంగా 4వ దశ పోలింగ్ అయితే మొదలవుతుంది అనే చెప్పాలి. ఏపీ రాష్ట్రంలో పాటు పలు 9 రాష్ట్రాలు కూడా ఈ రోజు ముఖ్యంగా ఎన్నికలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ స్థానాలకు, అలాగే 25 లోక్సభ స్థానాలకైతే ఈ రోజు పోలింగ్ జరగబోతుంది. ఈ రోజు ఉదయం 5 గంటలకు మాక్ డ్రైవ్ నిర్వహించిన అనంతరము 7 గంటల సమయం నుండి సాయంత్రము 6 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగబోతుంది. ప్రతి జిల్లాలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఇప్పటికే డిపిఆర్ఓ సైతము తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కువ సూపర్ సెన్సిటివ్ డివిజన్స్ లో అయితే అధిక భద్రతలు, సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ను ముగిసేలాగా చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈ రోజు పోలింగ్ కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ 7 గంటలు దాటినప్పటికీ కూడా, అంటే ఉదయం 7 గంటల నుండి పోలింగ్ అని చెప్పినప్పటికీ 7 గంటలు దాటిన తర్వాత కూడా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ అయితే స్టార్ట్ కాకపోవడంతో ఓటర్లు అయితే ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి శైలి అయితే ఈ రోజు కనిపించింది. అయితే వేసవిని దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద అయితే బారులు తీరారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో చూసినట్లయితే 17 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్ గా 1792 పోలింగ్ బూతులు, 7 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వెళ్లబోతున్నారు. 13,000 మంది పోలింగ్ స్టాఫ్ తో పాటు 5,000 మంది పోలీసులతో ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా సిబ్బందిని ఏర్పాటు చేశారు. తూర్పులో 222 పోలింగ్ బూతులు, సెంట్రల్ లో 267 బూతులు, అలాగే విజయవాడ పశ్చిమలో 253 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్తున్నప్పటికీ అప్పటికే అంటే ఏ పార్టీకి ఆ పార్టీ సిబ్బందులు కూడా కొంత బయటే ఉండే పరిస్థితి అది కనిపిస్తుంది. ఇప్పటికే పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో 215 బూత్ వద్ద ఇంకా పోలింగ్ కూడా మొదలైతే కాలేదు. ఈ రోజు ఉదయమే పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి వెళ్ళినటువంటి వారు కానివచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతల పైన కూడా దాడులైతే జరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే నర్సరావుపేటలో మొదలైనటువంటి అంటే కొన్ని ప్రదేశాలలో మాక్ లైవ్ కూడా లేట్ అయిందని చెప్పాలి. ఇక పల్నాడు జిల్లా మాచర్ల రెంటిచింతల మండలం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏజెంట్ల పైన ఇద్దరిని తలలు కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి కనిపించింది. తెలుగుదేశం పార్టీ ఏజెంట్ల పైన దాడులు కూడా జరిగాయి. చాలా సూపర్ సెన్సిటివ్ డివిజన్ అనే చెప్పాలి. ఇక టీడీపీ పోలింగ్ ఏజెంట్లపై దాడిలో ఇప్పటికే నేతలు మండిపడుతున్నారు. పోలీసులు కూడా అక్కడ ఉండి చోద్యం చూస్తున్నారు అంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే తెలిపింది, ఎక్కడ ఎలాంటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చాలా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగాలి అని చెప్పినప్పటికీ తెల్లవారుజాము పోలింగ్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే ఈ దాడికి మాక్ పోలింగ్ మొదలయ్యి మెయిన్ పోలింగ్ మొదలవ్వబోతున్న అన్న ఈ సందర్భంకి మధ్యలోనే ఈ దాడులు జరుగుతున్నాయి. అంటే ఇక ఏపీలో సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ జరగాల్సినటువంటి దాడులు అయితే జరుగుతూనే వస్తున్నాయి. ఇక విజయవాడ సెంట్రల్ లో సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి రాయి దాడికి సెంట్రల్ మొత్తాన్ని కూడా చాలా
సెన్సిటివ్ డివిజన్ గా పరిగణించి అధిక బందోబస్తును కూడా ఏర్పాటైతే చేయడం జరిగింది. అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక మరికొద్దిగా సేపట్లో ఇతర రాష్ట్రాల నుండి కూడా తమ స్వగ్రామాలకు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తమ స్వగ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడానికి, అంటే నిన్న మొన్న చూసినట్లయితే రవాణా కూడా కొంత తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి కూడా బస్సుల్లో రద్దీలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే బస్ స్టాండ్లు కూడా కిక్కిరిసిపోతున్నాయి. ఈ రోజు కూడా ఓటర్లు జర్నీ చేసి సాయంత్రం 6 గంటల లోపు ఎలాగైనా సరే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటూ తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆంధ్ర రాష్ట్రంలోనే కనిపిస్తుంది. లహరి, విజయవాడకి సంబంధించి అసలు మాక్ పోలింగ్ ఎలా జరిగింది, అలాగే అసలు ఒరిజినల్ పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడున్న అభ్యర్థులు అన్ని కూడా టైంకి వచ్చారా, అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవుతున్నారా, ఎలా జరుగుతోంది విజయవాడ అప్డేట్స్ ఏంటి? నిన్ననే చూసినట్లయితే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించి విజయవాడ బందర్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈవీఎం ప్యాలెట్స్ అలాగే వివి ప్యాడ్స్ ను నిన్ననే పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇక అక్కడి నుండి ఎవరి నియోజకవర్గాలకు వారు నిన్న సాయంత్రమే చేరుకున్నారు. అక్కడే నిన్న స్టే చేసిన అనంతరము ఈ రోజు ఉదయం 5 గంటలకు మాక్ పోలింగ్ అయితే చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ తోనే ఈ మాక్ పోల్ ని నిర్వహించడం జరిగింది. అంతా సెట్ రైట్ అయ్యింది అనుకున్న తరువాత 7 గంటల నుండి పోలింగ్ అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. కొన్ని ప్రాంతాల్లో టెక్నికల్ ఇష్యూల కారణంగా ఈవీఎంలు పనిచేయలేదు. అయితే ఆ ఇష్యూ సార్ట్ అవుట్ వెంటనే అయిన నేపథ్యంలో ఈ పోలింగ్ అయితే మొదలు పెట్టారు. మాక్ పోలింగ్ అధికారులు అలాగే పోలీసు బందోబస్తులు, ఆర్ఓలు వీరి బందోబస్తుల నడుమ జరుగుతుంది కాబట్టి మరొకసారి చెక్ చేసుకుంటారు. మెయిన్ పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఏమి రాకుండా ముందుగా ఒకసారి చెక్ చేసుకునేదే మాక్ పోలింగ్ అని. అయితే మాక్ పోలింగ్ అనంతరము అంతా సెట్ రైట్ అయిన తర్వాతనే 7 గంటల నుండి పోలింగ్ అయితే మొదలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రము టెక్నికల్ ఇష్యూల కారణంగానే ఈవీఎం మెషిన్స్ అనేది స్టార్ట్ కాలేదు. నిన్న చెక్ చేసుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. ఈ రోజు ఉదయం పోలింగ్ టైంలో కొంత హ్యాంగ్ అవుతుంది అని కూడా అక్కడ సిబ్బంది అయితే తెలిపారు. బట్ అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్స్ కూడా సమీపంలోనే ఉంటారు కాబట్టి ఆ ఇష్యూని అయితే సెటరేట్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఉదయం 7 గంటల నుండి ఒక 45 నిమిషాల పాటు కూడా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎం మెషిన్లు అయితే పనిచేయనటువంటి పరిస్థితి. అప్పుడు ట్యాంపరింగ్ చేస్తున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తాయి. ఇప్పుడు 2024లో కూడా అదే పరిస్థితి తలెత్తడంతో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతలైతే భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదు. టెక్నికల్ సమస్యల వలన అందులో క్లైమేట్ కూడా కొంత వాతావరణం కూడా చల్లగా ఉన్నటువంటి నేపథ్యంలో సిస్టమ్ ఆన్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది, హ్యాంగ్ అవుతుంది, సర్వర్స్ ప్రాబ్లం అంటూ కూడా ఆర్ఓలు అలాగే ఎలక్షన్ కమిషన్స్ నుంచి సిబ్బంది కూడా తెలపడంతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద మాత్రము ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు అయితే అన్ని పరిశీలించుకుంటున్నారు. అయితే పోలింగ్ బూత్ల వద్ద తమ గుర్తుకే ఓటు వేయండి అంటూ ఏజెంట్స్ తెలుపుతున్నారు. పోలీసులు గమనించి వారిని ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో హెచ్చరించారు. అది కనుక మరొకసారి పునరావృతం అయితే ఆ ఏజెంట్లను అక్కడి నుండి పంపించి వేస్తామంటూ కూడా తెలిపారు. అయితే పోలింగ్ బూత్ కి ఒక 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఏజెంట్స్ అయితే ఉంటారు. మొత్తం చెక్ చేసుకోవాలంటే అప్పుడప్పుడు పోలింగ్ కేంద్రాల లోపలికి వచ్చి చెక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాని పోలింగ్ బూత్ కి సమీపంలోనే ఏజెంట్లను అయితే ఉండనివ్వరు. అయితే ఇప్పుడే పోలింగ్ మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాల్లో సైతము కొన్ని చోట్ల ఇష్యూస్ అవుతున్నప్పటికీ మరికొన్ని ప్రదేశాల్లో మాత్రము పోలింగ్ సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏజెంట్లు సక్రమంలోనే ఫాలో అవుతున్నారు. బట్ మరికొన్ని సెన్సిటివ్ డివిజన్స్ లో మాత్రం ఇప్పటికే దాడులు కూడా మొదలైనటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చి ఎక్కడికక్కడ చెల్లాచెదురు చేయడము, ఆర్మీ రిజర్వ్ పోలీసులు అలాగే సివిల్ పోలీస్, ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్స్ వీరు అందరూ కూడా రంగంలో దిగి బల్దియా
సిబ్బంది సైతము రంగంలోకి దిగడము, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చెక్ చేసుకోవడము, ఆర్ఓ ఎవరైతే రీజనల్ ఆఫీసర్ ఉంటారో ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆర్ఓ ప్రతి ఒక్క బూత్ కి తిరుగుతూ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా తన ఆన్ డ్యూటీలోనే ఉంటూ నిన్నటి నుండి కూడా ఈవీఎం మెషిన్స్ కానివచ్చు, వివిప్యాట్స్ కానివచ్చు, ఇవి ఏ నియోజకవర్గాలకు వెళ్ళినాయా లేదా అనేది కూడా ఓవరాల్ గా ఫాలో అప్ చేసుకోవడము. ఈ రోజు ఉదయం కూడా ప్రతి నియోజకవర్గాన్ని సెంట్రల్ కి ఇచ్చినటువంటి ఆర్ఓ ప్రతి బూత్ కి వెళ్ళి అక్కడ అన్ని పరిస్థితులను చెక్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రెసెంట్ ఎన్టీఆర్ జిల్లాలో అయితే ఉంది. కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాత్రము చాలా సెన్సిటివ్ డివిజన్ గా పరిగణించడంతో అధిక పోలీస్ బందోబస్తును అయితే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగినటువంటి ప్లేస్ లో అధిక పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు అయితే చేశారు. ఎస్ భవానీ, ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి పిఠాపురంలో ఓటు లేదు అని చెప్పి కూడా పెద్ద ఇష్యూ చేశారు. మరి ఈ రోజు మంగళగిరిలో మన పవన్ కళ్యాణ్ అయితే ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చూసినట్లయితే జనసేన పార్టీ తను స్థాపించిన తరువాత భీమవరంలో తను పోటీ చేయడము, తన ఓటును అంటే విజయవాడలోని ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం అయినటువంటి పటమట్లో తన 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. అయితే కొన్ని కారణాల రీత్యా తను పిఠాపురం నుండి పోటీ చేయాల్సి అయితే వచ్చింది. తన ముఖ్యంగా తన అడ్రస్ ని మంగళగిరికి అయితే తను మార్చుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి గిరిజన సహకార సంస్థ అయిన సమీపంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం లక్ష్మీ నరసింహస్వామి కాలనీలో తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పైన కొందరు కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. తన పార్టీ గుర్తుకి తాను ఓటు వేసుకోలేకపోతున్నారు అంటూ. ఎందుకంటే ఎన్డీఏ కూటమి చాలా బలంగా వర్క్ చేసిందనే చెప్పాలి. తెలుగుదేశం కానివచ్చు, జనసేన కానివచ్చు, అలాగే బీజేపీ పురంధరేశ్వరి కానివచ్చు. ఆఖరికి ఒక ప్రధాని మోడీ కూడా వచ్చి రోడ్ షోను చేయడము, తెలుగు రాష్ట్రాల్లో తను పర్యటించడం కూడా చాలా ఉన్నతమైన విషయం అనేది చెప్పాలి. పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును అంటే పిఠాపురం వెళ్ళిన తర్వాత తన మంగళగిరి నుంచి రెసిడెన్షియల్ అడ్రస్ ని పెట్టుకోవడం వలన మంగళగిరిలోనే తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అంటే తను ఒక పార్టీ నేత అయినప్పటికీ తన ఓటును వేరే ఒక పార్టీకి వేయాల్సి వస్తుంది. తన ఓటు తను ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత అయినప్పటికీ తను మంగళగిరిలో తన పార్టీ గుర్తుకే తను ఓటు వేసుకోలేకపోతున్నారు అంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు అయితే ఎదురైనటువంటి నేపథ్యంలో ఈ అంశం పైన పవన్ కళ్యాణ్ అయితే స్పందించలేదు. జనసేన నాయకులు జన సైనికులు మాత్రము ఎవరైనా పవన్ కళ్యాణ్ పైన విమర్శిస్తుంటే వారిపైన వెంటనే రీకౌంటర్స్ అయితే సోషల్ మీడియా రూపంలో వదులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎలాంటి పొలిటికల్ గా అంటే సెన్సిటివ్ అంశాలను షేర్ చేయవద్దు అంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను అయితే జారీ చేసింది. సోషల్ మీడియాలో కానివచ్చు, ఇతర మాధ్యమాల్లో కానివచ్చు, పవన్ ఏ నేత పైన లేదంటే ఎలాంటి తమ పార్టీకే ఓటు వేయండి అని చెప్పొద్దు అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది నాయకులు మాత్రము సోషల్ మీడియా వేదికగా వాయిస్ రికార్డ్స్ ని కూడా రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి ధీమాన్ని చూసినట్లయితే ముందుగా ఓటర్లను ఇంకా ప్రభావితం చేసుకునేందుకైతే ట్రై చేస్తున్నారు. వారిపైన ఎలాంటి కేసులు నమోదైనా ఈ పోలింగ్ తరువాత కాబట్టి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దాని తర్వాత చూసుకోవచ్చు అన్న ధైర్యంతో ఇంకా సోషల్ మీడియా వేదికగా అయితే తమ పార్టీ గుర్తులకు ఓటు వేయండి అంటూ కూడా వారు ఇంకా పబ్లిసిటీ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే తమకు ఒక ఫాలోవర్షిప్ పెరుగుతుంది, లేదంటే వారు ఒక సెలబ్రిటీ అయిపోతారు అనే ఒక పోస్ట్ తోనే పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేస్తున్నారు అంటూ ఇప్పటికే జనసేన నాయకులు నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా కూడా వారైతే స్పందించినటువంటి పరిస్థితి కూడా తాజాగా ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పైన ప్రతి విమర్శలు విసురుతున్నారు జన సైనికులని చెప్పాలి.
ఎస్ భవానీ, అసలు పులివెందులకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే విజయమ్మ కూడా తన కూతురికి ఓటు వేయాలి అని కూడా వీడియోని రిలీజ్ చేశారు. మరి పులివెందులకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ప్రస్తుతం? ముఖ్యంగా మరి కొద్దిగా సేపట్లో జగన్ తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు అని చెప్పాలి. అలాగే పులివెందులలో చూసినట్లయితే జగన్ వైఎస్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క భార్య వైఎస్ విజయమ్మ తనకిద్దరు పిల్లలు అయినప్పటికీ కూడా తన ఓటు హక్కును అటు జగన్మోహన్ రెడ్డికి అని అభ్యర్థించకుండా కేవలం తన కూతురైనటువంటి వైఎస్ షర్మిలకి ఓటు హక్కును వెయ్యాలి, ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పడంతో చాలా ఈ అంశం పైన చాలా చర్చ కూడా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం గా ఉన్నప్పటికీ తనకు ఓటును వెయ్యాలి అని కానీ తను గెలిపించాలని కానీ ఎక్కడ విజయమ్మ చెప్పకపోవడము, కేవలం షర్మిల పేరునే లిఫ్ట్ చేయడము. సో ఇదంతా చూస్తున్నట్లయితే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే వైఎస్ విజయమ్మకు కూడా ఏదో ఇష్యూస్ జరిగాయి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంతర్గతంగా ఈ తల్లి కొడుకులు అంటే వైఎస్ జగన్ కి అలాగే వైఎస్ విజయమ్మకు కూడా అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయనే విమర్శలు కూడా ఇప్పటి వరకు తలెత్తాయి. కొంత ఇంట్లో కూడా ఏదో చిన్న దాడి జరిగింది. అందు కారణంగానే వైఎస్ జగన్ దగ్గర ఉండకుండా వైఎస్ విజయమ్మ వైఎస్ షర్మిల దగ్గరికి హైదరాబాద్ కి వెళ్ళిపోయారు, భయభ్రాంతులకు గురయ్యే వెళ్ళిపోయారు. గతంలో కూడా చూసినట్లయితే తను పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామాలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. సో షర్మిలకి సపోర్ట్ చేస్తున్నారు. జగన్ కి జగన్ చేస్తున్నటువంటి పాలనని విజయమ్మ కూడా కొంత వ్యతిరేకించడము, కొన్ని సూచనలు ఇవ్వడం అది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. కాబట్టే విజయమ్మపై ఏదో దాడి చేయాలనుకున్నారు. అప్పుడు విజయమ్మ పారిపోయి షర్మిల దగ్గరికి అయితే వెళ్ళిపోయింది అనే విమర్శలు కూడా ఇప్పటి వరకు వినిపించాయి. అయితే ఆఫ్ ద రికార్డ్ ఏమై ఉండొచ్చో వారికే తెలియాలి. కాకపోతే వైఎస్ షర్మిలకు మాత్రము ఓటు వెయ్యాలి అంటూ తను ఒక వీడియో బైట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే అటు అవినాష్ కానివచ్చు అలాగే ఇటు షర్మిలకు కానివచ్చు పోటాపోటీన హోరు కూడా కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో మరి ప్రజలు ఎవరికి బ్రహ్మరథం పడతారో వేచి చూడాల్సి ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మరి కాసేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతారు. ఇక తెలంగాణలో చూసినట్లయితే లోక్సభ స్థానాలకు కూడా అక్కడ ఎలక్షన్స్ మొదలైపోయి ఇప్పటికే సెలబ్రిటీస్ సైతము తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అంటే వేసవిని దృష్టిలో పెట్టుకొని 7 గంటల కన్నా ముందుగానే అంటే 6:30 నుండి క్యూల్లో నిలబడి మరి ఓటు హక్కును అయితే వారు వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్ గా ఇటు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. ఓవరాల్ ఇటు బాలకృష్ణ కానివ్వచ్చు. ఓవరాల్ గా మరి కొద్దిగా సేపట్లో విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు అలాగే బోండా ఉమా వీరు కూడా మరి కాసేపట్లో ఓటు హక్కును కూడా వినియోగించుకోబోతున్నారు. అలాగే అధికార పార్టీ ఉన్నటువంటి అటు తూర్పు నియోజకవర్గం నుంచి అవినాష్, సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ అలాగే పశ్చిమ నుండి ఆసిఫ్ వీరు కూడా తమ ఓటు హక్కును మరి కాసేపట్లో వినియోగించుకోబోతున్నారు. అయితే వీరు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కొంత బందోబస్తును కూడా వీరికైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వివిఐపీస్ కాబట్టి అయితే ఎవరైనా సరే సామాన్య వ్యక్తి లాగానే క్యూలో నిలబడి మరి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి ఏ వివిఐపీ అయినా సరే ఈ రోజు ఒక సామాన్యుడిగానే ఎలక్షన్ కమిషన్ పరిగణంలోకి అయితే తీసుకుంటుంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి 18 ఏళ్లు నిండినటువంటి ఎవరైతే ఓటు హక్కు వచ్చిందో అలాగే మేల్స్ ఫీమేల్స్ థర్డ్ జెండర్స్ కానివ్వచ్చు అందరూ సామాన్య వ్యక్తుల్లాగానే ఎలక్షన్ కమిషన్ పరిగణంలోకి తీసుకుంటుంది. కాబట్టి వారు పోలింగ్ బూత్ల వద్దకు సామాన్య వ్యక్తుల్లాగా వెళ్ళి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని వస్తారు. ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా కానివచ్చు ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించకుండా చాలా సాఫ్ట్ గానే ఈ రోజు పోలింగ్ బూత్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఒక్కటే వారైతే మీడియాతో పంచుకోబోతారు. అంతేకాని ఏ పార్టీల పైన ఫిర్యాదులు చేయాలని చూసినా లేదంటే ఓటర్లను అట్రాక్ట్ చేసుకోవాలని చూసినా ఇంకా ఫైనల్ లాస్ట్ మినిట్స్ లో కూడా ఓటు తమ పార్టీకి వెయ్యండి అంటూ
ఓటు హక్కును వినియోగించుకొని తమ పార్టీకి వేసి అని ఎలాంటి స్పీచెస్ చేసినా, ఎలాంటి కామెంట్స్ చేసినా సరే ఎలక్షన్ కమిషన్ వెంటనే రంగంలోకి దిగి వారిపైన చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోబోతుందని చెప్పాలి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో 2 రోజుల క్రితం కూడా చూసాము. నంద్యాలలో అల్లు అర్జున్ ఎక్కడ ఆర్ఓ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా అక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శిరీష్ రవి చంద్ర తన అల్లు అర్జున్ కి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పినప్పటికీ ఒక క్యాంపెయిన్ లాగానే వచ్చారు. పర్మిషన్ తీసుకోలేదన్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ పైన అలాగే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కూడా ఎలక్షన్ కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలాగే నంద్యాలలో ఉన్నటువంటి డిఎస్పీ, ఎస్పీ, ఆ 2 టౌన్ సిఐ ఈ 3 పైన కూడా ఛార్జ్ షీట్ ని వేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే పర్మిషన్ లేకుండా ఒక మీటింగ్ ని ఏర్పాటు చేయడము, నంద్యాల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటి వద్దకు అంతమంది జన సంద్రోహం రావడం ఇదంతా ఏంటి అని ఎలక్షన్ కమిషన్ ప్రశ్నించి ఈ కేసును జస్ట్ ఏదో కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఆ పోలీసులపై ఆ డిఎస్పీ, ఎస్పీ అలాగే సిఐ ఆ అధికారుల పైన కూడా ఛార్జ్ షీట్ ఓపెన్ చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఎంత కట్టుదిట్టంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అయితే ఎలక్షన్ కమిషన్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగా ఫాలో అవ్వాలి అని చెప్పినప్పటికీ నియోజకవర్గాల వారీగా తలెత్తాల్సినటువంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయని చెప్పాలి. ఈ ఒక్క రోజు ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చాలా అలర్ట్ గా ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీస్ సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఇప్పటికే తిరుపతిలో కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ కొమ్ము కాస్తున్నారు అని తెలుగుదేశం ఇచ్చినటువంటి కంప్లైంట్ల మేరకు తిరుపతిలో కూడా 5 సిఐలను అనంతపురానికి అయితే ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి. ఒక డీజీపీ అలాగే విజయవాడ సిపి, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎంతో మందిని బదిలీలు చేసుకుంటూ వచ్చారు. ఎలక్షన్ కమిషన్ అంత కట్టుదిట్టంగా పనిచేస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా కనుక ప్రతి ఒక్కరు ఫాలో అయితే ఏపీ రాష్ట్రంలో ఎలాంటి అంటే హింసకు అనేది తావు లేకుండా సజావుగా ఈ ఓటు హక్కు అయితే వినియోగించుకుంటారు. రైట్, థ్యాంక్ యూ భవాని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.